అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 4వ తారీఖు ఈ నెల బనగానపల్లె శాసనసభ్యుడు కాటసాని రామిరెడ్డి కోయిలకుంట్ల పట్టణములో 3 కిలోమీటర్ల దూరములో ఒక షాదీఖానా పేరు చెప్పి కమ్యూనిటీ హాల్ కోయిలకుంట్ల గ్రామం, నంద్యాల జిల్లా పేరు అది పెట్టాడు. షాదీఖానా ఈరోజు రామిరెడ్డికి ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. ముస్లింల అభ్యున్నతికి పెద్దపీట, 1,20,00,000తో షాదీఖానా ప్రారంభోత్సవం ఎమ్మెల్యే కాటసాని. నీ సాక్షిపేకలోనే షాదీఖానా రాశావు. ఇదిగో చూడు రామిరెడ్డి, ఈడ చూడండి, 1,20,00,000తో షాదీఖానా ప్రారంభోత్సవం అని చెప్పి నీ పేపర్ రాస్తావు. కింద ఏమి రాస్తావు? కమ్యూనిటీ హాల్ను ప్రారంభిస్తున్న కాటసాని రామిరెడ్డి. అంటే పైన ఒక మాట, కింద ఒక మాట. అంటే కిందికి పైకే నీకు వ్యత్యాసం ఇంత చూసి నువ్వు మాట్లాడి ఈరోజు మైనార్టీ ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. మైనార్టీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా కేవలం ఓట్ల కోసం రాజకీయం చేస్తూ ఉన్నావు. కరెంటు స్విచ్లు లేవు, లైట్లు లేవు, చుట్టూ కిటికీలు లేవు, బాత్రూమ్ లెట్రిన్లు లేవు బయట. ఇది దీన్ని కమ్యూనిటీ హాల్ అని షాదీఖానా అనే పేరు పెట్టి గోడలు కట్టి నల్లరబండలు పడిచిన వాడ కింద. మళ్ళీ నీ షాదీఖానా అంటే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఈ కమిటీలో పెళ్లి చేస్తావా రామిరెడ్డి? నీ బంధువుల పెళ్లి చేయి చూద్దాం. ఈ కమిటీలో వచ్చి నీ బంధువులతో పెళ్లి చేస్తావా? ముందే మోసం చేసావు షాదీఖానా అని చెప్పి. నీకు ధైర్యము, మగతనం, నిజాయితీ ఉంటే చెడిపేసేది. కింద కమ్యూనిటీ హాల్ కాదు షాదీఖానా అని చెప్పి నువ్వు జీవో తీసుకురా పెట్టు. నీకు ధైర్యం ఉంటే పెట్టాల్సింది. మళ్ళీ నేను చెప్పిన మొదటి నుంచి ఇది కమ్యూనిటీ హాలు షాదీఖానాలు కావు అని. ప్రజలను దప్పు పెడతీవి, స్థలం ఇచ్చిన దాతను మోసం చేస్తీవి, మైనార్టీ సోదరులను దొలకొచ్చి గురువులే గారిని తీసుకొచ్చి పూజ చేస్తీవి. ఆ పూజలు కూడా ఆ రోజు షాదీఖానా అని చెప్పి గతంలో వేసే ఒక పత్రికలో వచ్చింది. ఇన్ని మోసాలు చేస్తే ప్రజలను అనుకుంటున్నాం మభ్య పెడితే నేను అయిపోతుంది మర్చిపోతామని. మైనార్టీలను మోసం చేస్తే ఎప్పుడు కూడా క్షమించరు. ఇప్పటికైనా క్షమాపణలు చెప్పాలా? దీన్ని షాదీఖానా అని చెప్పి మోసం చేశావు. రేపు మేము నడిబొడ్డున ఉండేటువంటి ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది. ఏది ఏమైనా మళ్ళీ నేను చెప్పిన ప్లేసులో ఖచ్చితంగా కోయిలకుంట్ల పట్టణంలో షాదీఖానా నిర్మించి తీరుతా. అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపల మేము నిర్మించి తీరుతాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మొత్తం అధికారంలోకి వచ్చినాక 6 నెలల లోపలనే కోయిలకుంట్ల పట్టణంలో అన్ని వసతులతో కూడినటువంటి షాదీఖానా నిర్మించి మైనారిటీ సోదరులకు అంకితం ఇస్తాను. ఇది ఇప్పుడు ఎవరి కంట్రోల్లో ఉందో కూడా తెలియదు. కాబట్టి పేద విలేకరులు కూడా దయచేసి దీని మీద ఏదైందో జరిగిన వాస్తవాలు బయట పెట్టాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.